అందరికీ నమస్కారం. ఈరోజు మనం కెంగేరికి 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామోహల్లి అనే ప్లేస్‌లో ఉన్న శ్రీ సాలగ్రామ శ్రీనివాస దేవస్థానాన్ని విజిట్ చేస్తున్నాం. ఈ దేవస్థానాన్ని నిర్మించింది అమ్మ శ్రీ కరుణామయీ దేవి. ఈ టెంపుల్‌లోకి మనం ఎంటర్ అయిన వెంటనే ద్రవిడ శైలిలో నిర్మించబడిన గోపురాన్ని మనం చూడవచ్చు. ఎంతో అద్భుతంగా ఆ గోపురం మనకి కనిపిస్తుంది. దాని పక్కనే పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. కాబట్టి మీరు 2 వీలర్‌లో వచ్చినా, 4 వీలర్‌లో వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ ఆలయం రామోహల్లి అనే ఒక గ్రామంలో ఉంది. ఇది కెంగేరి నుంచి ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇక్కడ 25,000కు పైగా శాలిగ్రామాలను భూగర్భంలో స్థాపనం చేసి దానిపైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠాపించారు. ఆ ప్రతిష్ఠాపించిన విగ్రహం కూడా సాలగ్రామమే. అది ఒక పెద్ద సాలగ్రామ కొండను విగ్రహంలా చెక్కారు. ఒక్క సాలగ్రామమే ఎంతో పాజిటివిటీని ఇస్తుంది అని చెప్తారు. అలాంటిది ఇన్ని వేల శాలిగ్రామాలు చుట్టూ ఉన్న పరిసరాలకు ఎంత మంచి చేస్తుందో. కరుణామయ్య అమ్మవారు ఈ కలియుగంలో జరగబోయే విపత్తులు ఇంకా ప్రమాదాల నుంచి మనల్ని కాపాడి ఈ ప్రపంచానికి శాంతి కలిగించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ దేవస్థానాన్ని నిర్మించినట్లు చెప్తారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ సేమ్ మన తిరుపతిలో ఉన్నట్లే ఉంటుంది. ఆ ప్రాకారాలు, లోపల విగ్రహం, ఇంకా గోపురం, విమాన వెంకటేశ్వర స్వామి ప్రతీదీ. అలాగే మన మెయిన్ గోపురం చుట్టూ గూడా అన్ని విగ్రహాలు మనకెలాగైతే తిరుపతిలో దర్శనమిస్తాయో లైక్ వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి, గోదా అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, వరాహస్వామి అందరూ గూడా సేమ్ ఈ టెంపుల్‌లో గూడా అదే విధంగా దర్శనమిస్తారు. కానీ ఒక విషయం ఏంటంటే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఈజ్ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ ఇన్‌సైడ్ ద టెంపుల్ ప్రెమిసెస్ అండ్ వి ఆర్ అనేబుల్ టు షూట్ ఎనీ వీడియోస్. ఇంకా ఇక్కడ గోశాల అలాగే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న పెళ్లి మండపాలు కూడా ఉన్నాయి. అలాగే అసలు ఇక్కడే ఈ టెంపుల్‌ని ఎందుకు కన్‌స్ట్రక్ట్ చేశారు? ఇంకా ఇలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మీరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్‌ని కూడా కాస్త క్లిక్ చేయండి. మీరు గనక ఈ టెంపుల్‌ని విజిట్ చేయాలి అనుకుంటే కెంగేరి నుంచి మనకు రామోహల్లికి ఎప్పుడు బస్సులుంటాయి. మీరు కెంగేరి బస్ స్టాండ్‌కి వచ్చారంటే అక్కడి నుంచి మీకు ఎప్పుడు రామోహల్లికి బస్సులుంటాయి. మీరు బస్ ఎక్కి టికెట్ తీసుకొని రామోహల్లికి దిగారంటే అక్కడి నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ నడిస్తే అక్కడ మనకి టెంపుల్ అనేది ఉంటుంది. మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు కూడా ఈ టెంపుల్ ఓపెన్‌లో ఉంటుంది. అలాగే మీరు ఈ టెంపుల్‌లో ఎలాంటి సేవ అయినా చేయించుకోవాలనుకుంటే లైక్ కళ్యాణోత్సవం లేదంటే అభిషేక సేవ ఇలాంటి చాలా సేవలైతే ఈ టెంపుల్ వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు. ఇక్కడ మనం ఏ సేవ చేయించుకోవాలనుకున్నా కూడా ఆ సేవ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మనకొక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్ లింక్‌ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసుకోవచ్చు. టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం ఇలా మనకు దర్శనమిస్తుంది. అక్కడే మన ఫోన్స్, మన ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా సబ్మిట్ చేసేయాల్సి ఉంటుంది. మాకైతే దర్శనం కంప్లీట్ అయింది. అయిన వెంటనే మేము గోశాలలోకి అయితే వెళ్ళాము. అక్కడైతే ఉన్న గోవులన్నీ కూడా మేతకెళ్ళాయని అక్కడ వాళ్ళు చెప్పారు. కాబట్టి నేను ఇంతకుముందు సేమ్ నేను ఇదే టెంపుల్‌కి విజిట్ చేసినప్పుడు గోశాలను విజిట్ చేశాను. ఆ క్లిప్స్ అన్నిటిని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరైతే చూడొచ్చు. అలాగే ఈ టెంపుల్‌ని ఇక్కడే ఎందుకు కన్‌స్ట్రక్ట్ చేశారు అనడానికి కూడా ఒక స్టోరీ అయితే అసోసియేట్ అయింది. ఆ స్టోరీని గాని నేను ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్తా ఉంటాను. శ్రీ శ్రీనివాస సాలగ్రామ దేవస్థాన చరిత్ర అనేక వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇది శ్రీరాముడు తన అయోధ్య రాజ్యం నుంచి వనవాసానికి వెళ్ళిన కాలంలో జరిగింది. ఈ కాలంలో శ్రీరాముడు మరియు సీతాదేవి నేటి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లోని పలు పవిత్ర ప్రదేశాలను దర్శించారని చెప్తూ ఉంటారు. రామోహల్లి అనే ఈ ప్రదేశం కూడా అటువంటి దివ్య ప్రదేశాలలో ఒకటి. అమ్మ శ్రీ కరుణామయ్య గారి ఆధ్యాత్మిక దృష్టి ద్వారా శ్రీరాముడు మరియు సీతాదేవి వేల ఏళ్ల క్రితం ధ్యానం చేసిన ప్రదేశం గుర్తించబడింది. ఆ పవిత్ర ప్రదేశం మీదే ఈ ఆలయ గర్భగుడి నిర్మించబడింది. తిరుమలలో ఉపయోగించే వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారమే ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉన్న దేవతామూర్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ వకులమాత, శ్రీ భూవరాహస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ రామచంద్రస్వామి. ఈ ఆలయంలో నిర్వహించే పూజలు తిరుమలలో జరిగే పూజలలాగే ఆచరించబడుతున్నాయి. నేనైతే స్వామివారి దర్శనం చేసుకున్నాను. మీరు కూడా వీలైనప్పుడు ఈ స్వామివారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మీరు నా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్‌ని కాస్త క్లిక్ చేయండి. ఇంకా నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.
అలాగే ఈ టెంపుల్కి సంబంధించిన మ్యాప్స్ డీటెయిల్స్ కానీ, ఈ టెంపుల్లో జరిగే సేవల గురించి కానీ, వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్కి వెళ్ళొస్తే సేమ్ మనం తిరుపతికి వెళ్ళొచ్చిన విధంగానే ఉంటుంది ఫీలు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వైజ్ కానీ, లైక్ టెంపుల్ ప్రాకారాలు కానీ, టెంపుల్ యొక్క శిల్పాలు కానీ, ఎవ్రీథింగ్ టెంపుల్ లోపల ఉన్న విగ్రహం కానీ మొత్తం మనకు సేమ్ తిరుమల వైబే ఇస్తుంది. సేమ్ తిరుమలలో ఉన్నట్లే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. సేమ్ సేవలు కానీ తిరుమలలో ఏ సేవలు అయితే స్వామివారికి చేస్తారో అదే సేవలు ఇక్కడ కూడా చేస్తారు. సో ఖచ్చితంగా మీరు తిరుమలకి టికెట్లు దొరక్క ఏదైనా రీజన్స్ వల్ల మీరు వెళ్ళలేకపోతే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఒక మంచి ఫీల్ మీకైతే కలుగుతుంది. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్ వచ్చి ముక్తినాగ టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉంటారు ఆ టెంపుల్లో. అది కూడా చాలా మంచి టెంపుల్, నాకు చాలా నచ్చింది ఆ టెంపుల్ కూడా. కాబట్టి ఆ టెంపుల్ వీడియో కూడా త్వరలో రాబోతుంది. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.